Hello all, welcome to Financer యూట్యూబ్ ఛానల్. సో ఇవాళ ఒక ట్రేడింగ్ సిరీస్లో ఒక స్టాక్ మార్కెట్ అవేర్నెస్ వీడియో, ట్రేడింగ్లో అవేర్నెస్ వీడియో లాగా సిరీస్ స్టార్ట్ చేశాను. సో దీంట్లో ఒక ఇంపార్టెంట్ టాపిక్ ఏం డిస్కస్ చేస్తున్నామంటే, మన ట్రేడింగ్ అనేది ఇనీషియల్గా ఒక బిగినర్గా స్టార్ట్ చేసినాక ఆర్ ఎక్స్పీరియన్స్గా కొన్ని రోజులు అయినాక మన ట్రేడింగ్ ఇంప్రూవ్ అవ్వాలి అంటే కొన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి. దాంట్లో చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి, బట్ కొన్ని ఫ్యాక్టర్స్ ఇంపార్టెంట్. దానిలో ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏంటనేది లెవెల్స్ అనమాట, ఒక ప్రైస్ లెవెల్స్ అనమాట. సో దీనే ప్రైస్ యాక్షన్ అంటారు, లేక సపోర్ట్ అంటారు, రెసిస్టెంట్, వాట్ ఎవర్. ఓకే, బట్ దీని లెవెల్స్ అని నేనైతే అనుకుంటాను, లెవెల్స్ గీసుకుంటాను. ఓకే, సో ఈ లెవెల్స్ గీసుకుంటే మీ ట్రేడింగ్ అనేది కొంచెం ఇంప్రూవ్ అవుతుంది అండ్ మీకు అర్థమవుతుంది మనం ట్రేడ్ తీసుకున్నాక ఎక్కడ ఎంట్రీ తీసుకోవాలి, ఎక్కడ ఎగ్జిట్ తీసుకోవాలి. ఈ లెవెల్స్ ద్వారా మనకి ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలని ఫుల్ క్లారిటీ వస్తుంది ఫస్ట్ ఎక్కడైనా ఎంట్రీ ఎగ్జిట్ చాలా ఇంపార్టెంట్. ఈ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ ఇంపార్టెంట్ అయినాక మనకి ఎగ్జిట్ అనేది చాలా ఇంపార్టెంట్. కానీ ఈ ఎంట్రీ అనేది మనకి ట్రెండ్ అండ్ బేస్డ్ డిఫైన్ చేస్తాం మనం. ఓకే, ట్రెండ్ని చూసి మనం బై ఆర్ సెల్ అని డిసైడ్ అవుతాం. ఒక స్టాక్ మార్కెట్లో ఒక ట్రేడ్ చేయాలి అంటే, నిఫ్టీ అయినా, బ్యాంక్ నిఫ్టీ అయినా, ఆప్షన్స్ అయినా, స్టాక్ అయినా, వాట్ ఎవర్, ట్రెండ్ని చూసి మనం ఫస్ట్ డిసైడ్ అవుతాం అది బయ్యా సెల్లా. దాని పక్కన నెక్స్ట్ కన్సిడర్ చేసేది మన లెవెల్ దగ్గర ఉందా, లెవెల్ పైన ఉందా, కింద ఉందా. ఓకే, సో ఇదైనాక మనకి ఎగ్జిట్ డిఫైన్ చేసుకుంటాం కదా. ఎగ్జిట్ ఎక్కడి వరకు వెళ్తుంది మనకి స్టాక్ అనేది, అది ఈ లెవెల్స్ ద్వారా డిఫైన్ అవుతుంది మనకి. ఒక స్ట్రెస్ ఫ్రీ ట్రేడింగ్ అనమాట. ఓకే, అంటే న్యూడ్గా ప్లెయిన్ చార్ట్స్తో కూడా ట్రేడ్ చేయొచ్చు మనం. ఓకే, బట్ ఎక్కడికి వెళ్తున్న ఒక ప్రయాణం, ఒక స్పీడ్ బ్రేకర్ అనేది ఉండదు. ఓకే, మనకి ఒక ఊరు నుంచి, ఇప్పుడు హైదరాబాద్ నుంచి మనకి ఎక్కడన్నా వైజాగ్ వెళ్ళాలి అంటే వెళ్ళిపోతాం, బట్ మధ్యలో ఒక స్టాప్స్ అనేది ఉండాలి మనకి. బేసికల్లీ స్టాప్స్ ఉంటే మనం అక్కడ ఆగుతాం అనమాట. బేసికల్లీ డైరెక్ట్ ఒకేసారి కొట్టేళ్ళాం వైజాగ్కి. ఓకే, సో నేనేమంటానంటే, ఈవెన్ హైదరాబాద్ నుంచి బయలుదేరినా మన డెస్టినేషన్ అని తెలియాలి ఫస్ట్, వైజాగ్. ఓకే, వైజాగ్ అనేది ఇక్కడ మనకి ట్రేడ్ లెవెల్ అనమాట, ఒక లెవెల్ అనమాట. ఓకే, హైదరాబాద్ అనేది ఫస్ట్ మనకి ట్రెండ్ లాంటిది. హైదరాబాద్ నుంచి బయలుదేరదాం అంటే మనకు ఒక ట్రెండ్ ఎట్లా మోగుతుంది అంటే, పైకి వెళ్తుందా కిందికి వెళ్తుందా, అది ఒక ట్రెండ్ అనమాట హైదరాబాద్. ఇంకా మనకి ఎగ్జిట్ అనేది వైజాగ్ అనమాట. ఓకే, అది అట్లా అనమాట. సో అట్లా డిఫైన్ చేసుకొని మనకి మీకు ఒక లైవ్ ఎగ్జాంపుల్ ద్వారా చూపిస్తాను జనరల్ చార్ట్స్లో. ఓకే, సో ఈ లెవెల్స్ తీసినాక చాలా అంటే 50% స్ట్రెస్ తగ్గుతుందండి మీకు. ఫస్ట్లో నాకు తెలియక ఇండికేటర్స్ చాలా వాడాను, అందరు ఇండికేటర్స్ చెప్పారు, చాలా కోర్సెస్ తీసుకున్నాను, వాళ్ళు కూడా ఇండికేటర్సే వాడమని చెప్పారు, బట్ లాస్. ఇప్పుడు చూసారు కదా, ఒక ఎగ్జాంపుల్, ఇది ఒక చార్జర్ ఉంది. నేను జనరల్ 1 minute టైం ఫ్రేమ్లో ట్రేడ్ చేస్తాను, ట్రేడింగ్ అంటే. ఓకే, ఇక్కడ చూస్తే మీకు మనకి చార్ట్లో చాలా కన్ఫ్యూజన్ ఉంది. ఎక్కడ వెళ్తుంది స్టాక్, పైకి వెళ్తుంది, కిందికి వెళ్తుంది, పైకి. సో ఇది ఒక ప్లెయిన్ న్యూ చార్ట్, బట్ దీన్ని బట్టి కూడా డిసైడ్ చేయొచ్చు మనం, ట్రేడ్ అనేది చేయొచ్చు. ఓకే, ఇప్పుడు ఇక్కడ నేను ఎంటర్ అయ్యాను, ఇక్కడ ట్రెండ్ని బట్టి ఇది డౌన్ ట్రెండ్ ఉంది, ఇక్కడ రెడ్ కాయిన్స్ పడుతున్నాయి, ఇక్కడ సెల్ చేశాను. బేసికల్లీ సెల్ చేస్తే అది ఇక్కడ వరకు వెళ్ళింది. ఓకే, బట్ దీన్ని ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలి ఇక్కడే అని మనకి ఎలా తెలుస్తుంది. ఓకే, సో ఇక్కడ నుంచి పైకి వెళ్ళింది, ఇక్కడ ఏమైనా లెవెల్ ఉందా. ఓకే, మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ పడ్డది. ఓకే, సో అట్లా ప్రైస్ లెవెల్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో దాన్ని బట్టే మనం ట్రేడింగ్ చేయాలి, అప్పుడే మన ట్రేడింగ్ ఇంప్రూవ్ అవుతుంది. దీని తర్వాత సైకాలజికల్ ఉంటుంది, సైకాలజీ చాలా ఇంపార్టెంట్, అది నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేస్తాను. ఓకే, సో ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి చాలా కన్ఫ్యూజన్ ఉంది కదా, ఇప్పుడు నేను లెవెల్స్ వేస్తాను, చూద్దాం ఎంత క్లియర్ అయిపోతుందో చూద్దాం. ఇప్పుడు కొన్ని హై పవర్ఫుల్ లెవెల్స్ అనేది గీసాను. ఓకే, ఇప్పుడు గీసినాక నేను అదే ఇక్కడ సెల్ చేస్తే ఈ బ్లూ లైన్ వచ్చినాక ఎగ్జిట్ అయిపోవచ్చు. ఓకే, క్లియర్, ఒక ట్రేడ్ అయిపోయింది. బట్ దీని కింద కూడా వెళ్ళింది చార్ట్, బట్ ఇక్కడ నెక్స్ట్ దీని టార్గెట్ వచ్చేసరికి అప్పుడు అట్లాంటప్పుడు ఈ రెడ్ లెవెల్. ఓకే, బట్ ఈ రెడ్ లెవెల్ అనేది ఒక రోజులో రీచ్ కాలేదు మీకు, నెక్స్ట్ డే రీచ్ అయింది. ఓకే, అంటే అదే రోజు రీచ్ అవుతాను లేదు. ఓకే, బట్ ఒక ఐడియా వచ్చింది, ఇక్కడ సెల్ చేయగానే మన టార్గెట్ అనేది ఇది. ఓకే, సో నెక్స్ట్ దాని తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడ పడ్డది. ఓకే, ఇక్కడ నుంచి మళ్ళీ ఇక్కడికి వచ్చింది, పడ్డది. ఓకే, ఇక్కడ ఇంకో లెవెల్ ఉంది. ఓకే, అంటే ఓపెనింగ్ లెవెల్. సో ఇలా అనేది మనం ట్రేడ్ చేస్తాము.
ఒక్కొక్కసారి ఈ లెవెల్స్ మధ్యలో ఉంటుంది. లెవెల్స్ మధ్యలో ఉంటే మనం ట్రెండ్ బేస్ ట్రేడ్ చేస్తాము. ఇప్పుడు లెవెల్ ఉంది ఇక్కడ, ఇక్కడ మేము బై చేస్తాం. ఇక్కడ బై చేసినాక నెక్స్ట్ టార్గెట్ ఒకసారి ఇక్కడ, బట్ వెళ్ళలేదు. ఆ మధ్యలోనే ఉంది ఆ రోజు ఆల్మోస్ట్ లెవెల్ లేట్గా, అంటే ఇక్కడ వరకు. ఓకే, దాని తర్వాత రీచ్ అయింది. ఓకే, బట్ చెప్పలేము. ఓకే, సో ఇంకో చార్ట్ చూపిస్తాను. ఇప్పుడు ఈ లెవెల్ ఉంది, ఈ లెవెల్ దగ్గర రెడ్ పడ్డది. ఓకే, ఇన్ని రెడ్ క్యాండిల్స్ పడ్డాయి అంటే ఈ లెవెల్ పుష్ చేస్తుంది కిందకి. పుష్ చేయగానే ఇమీడియట్గా మన టార్గెట్ వచ్చేసరికి గ్రీన్. ఓకే, సో దాని తర్వాత నెక్స్ట్ టార్గెట్ వచ్చేసరికి బ్లూ, బట్ బ్లూ రీచ్ కాలేదు, మళ్ళీ పైకి వెళ్ళింది. ఓకే, ఇది ట్రేడ్గా కన్సిడర్ చేయొద్దు, అంటే ఇక్కడ వరకు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు, ఇక్కడ ఎగ్జిట్ అయిపోతాం సార్. ఓకే, మళ్ళీ ఎగ్జాంపుల్ చూపిస్తాను లెవెల్స్ ద్వారా. ఓకే, ఇది చూడండి, ఇక్కడ రెడ్ పడ్డది, ఇది బ్రేక్ అవ్వగానే ఇక్కడ బై చేస్తాం. బై చేసినాక మనకి ఇక్కడ పైన టార్గెట్ ఏం లేదు, అంత సైడ్ వేసిన మార్కెట్ మళ్ళీ కింద పడ్డది. ఈ రోజున లాస్, అట్లాంటి రోజున లాస్ వస్తుంది మనకి బేసికల్లీ. ఓకే, ఇంకో ఎగ్జాంపుల్ చూస్తాం. ఈ లెవెల్ బ్రేక్ అయింది, ఇక్కడ బై చేస్తాం, ఇక్కడ ఎగ్జిట్ అయిపోవచ్చు. మళ్ళీ ఇక్కడ సెల్ చేస్తే ఇంకో ఛాన్స్ కూడా ఉంది. సో 2 ట్రేడ్స్ అనమాట, ఇక్కడ బై సెల్, ఇక్కడ బై. సో ఇలా లెవెల్స్ అనేవి మనం డిసైడ్ చేసుకోవాలి. లెవెల్స్ చాలా ఇంపార్టెంట్ స్టాక్ మార్కెట్ ట్రేడింగ్లో. ఈ లెవెల్స్ అనేవి పివట్ లెవెల్స్ అనేవి ఉంటాయి. ఒక ఇండికేటర్ వేసుకోవచ్చు పివట్ అనేది, అదొక లెవెల్. అండ్ కొన్ని మన ప్రీవియస్ చార్ట్స్లో ఎక్కడెక్కడ మార్క్ చేసుకోవచ్చు, అదొకటి చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను 1 డే టైం ఫ్రేమ్కి వెళ్తున్నాను. ఓకే, సో 1 డే టైం ఫ్రేమ్కి వెళ్ళి నేను ఏం చేస్తున్నానంటే కొన్ని ఇంపార్టెంట్ లెవెల్స్, ఇక్కడ హై ఎక్కడైతే ఉంది ఇక్కడ ఒక లెవెల్ గీసుకుంటాను. అలాగే రీసెంట్గా ఇక్కడ ఒక లెవెల్. ఓకే, అంటే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ కాన్సెప్ట్ చెప్తారు అందరూ, ఇది పైన రెసిస్టెన్స్, అట్లా కాదు మనకి. ఓకే, ఇది పై వరకు వెళ్ళింది, ఇక్కడ వరకు ఒక లెవెల్, ఈ మధ్యలో చూస్తున్నారు కదా ఇక్కడ ఒక లెవెల్. ఓకే, అంటే చూడండి ఈ రేంజ్లోనే ఈ 2 లెవెల్స్ గీస్తాను, ఈ మధ్యలో తిరిగింది చార్ట్. ఓకే, దాని తర్వాత ఇప్పుడు చూస్తే ఇక్కడ ఇంకో లెవెల్ గీసుకోవచ్చు. ఇప్పుడు ఇట్లా గీసుకున్నాను సమ్ లెవెల్స్, ఇంపార్టెంట్ లెవెల్స్. ఓకే, ఇట్లా గీసుకోవాలి బేసికల్లీ. సైడ్ వేస్ ఉన్నది ఒక లెవెల్, హై వరకు ఎక్కడ వెళ్ళిన లెవెల్, లో వరకు ఎక్కడ వెళ్ళిన లెవెల్, ఇక్కడ కూడా ఇంకో లెవెల్ గీసుకోవచ్చు. ఇట్లా కొన్ని లెవెల్స్ గీసుకోవాలి. ఓకే, సో ఇప్పుడు నేను 1 డే టైం ఫ్రేమ్లో వస్తున్నాను. ఓకే, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇదొక లెవెల్ గీసుకున్నాను కదా. ఓకే, ఇది 23 సెప్టెంబర్, మళ్ళీ టైం ఫ్రేమ్కి వచ్చేస్తున్నాను. సో ఇది 23 టైం ఫ్రేమ్, ఈ లెవెల్స్ గీసుకున్నాము. ఇక్కడ నుంచి చూడండి మార్కెట్, ఇక్కడ మనం ట్రెండ్ బేస్ ట్రేడ్ తీసుకున్నాము. ఇక్కడ సెల్ చేస్తాం. సెల్ చేయగానే మన లెవెల్ వచ్చేసరికి ఇది, మన టార్గెట్ వచ్చేసరికి ఇది, మన ఎగ్జిట్ వచ్చేసరికి ఇది. సో ఇలా అనేది గీసుకోవాలి మనకి. ఇంకోసారి ఈ లెవెల్ కిందికి వచ్చి అట్లానే వచ్చి పైకి వచ్చింది కదా, ఇక్కడ బై చేస్తామండి. బై చేసి ఇది ఒక లెవెల్ అనుకొని ఇక్కడ ఎగ్జిట్ అయిపోవచ్చు మనం, ఇక్కడ సమ్వేర్ ఇక్కడ. ఓకే, అంటే ఈ లెవెల్ వరకు హిట్ కాలేదు టార్గెట్, బట్ సమ్వేర్ ఇక్కడ ఎగ్జిట్ అయిపోవచ్చు. ప్రతిసారి లెవెల్ దగ్గర ఎగ్జిట్ అవ్వాలి రూల్ లేదు. ఓకే, దాని తర్వాత ఇంకా కింద పడ్డది అంతే, ఇంకా సైడ్ వేస్. సో ఇట్లా ఈ లెవెల్స్ అనేది గీసుకోవాలి బేసికల్లీ. సో ఇట్లా గీసుకొని ట్రేడ్ చేయాలి. ఇట్లా లెవెల్స్ గీసుకోవాలి. అండ్ ఇంకోటి 55,000, 60,000. ఇప్పుడు మనకి క్రూషియల్ లెవెల్స్ ఉంటాయి. ఇప్పుడు 1,000 ఉందండి ఎగ్జాంపుల్, ఇక్కడ 1,000 ఉంది మనకి. 1,000 ఒక లెవెల్ గీసుకోవచ్చు, 950కి గీసుకోవచ్చు, 900 గీసుకోవచ్చు, అట్లా 50, 100 ఆ రేంజ్లో గీసుకొని లెవెల్స్. ఇట్లా 1 minute టైం ఫ్రేమ్లో మనం ఎంట్రీ అనేది ట్రెండ్ బేస్ తీసుకొని, ఓకే, అండ్ నెక్స్ట్ సెకండ్ లెవెల్స్ బేస్ తీసుకొని, లాస్ట్లో ఎగ్జిట్ అనేది మనకి లెవెల్ బేస్ తీసుకోవాలి. అర్థమవుతుంది కదా. ఫస్ట్ ఎంట్రీ అనేది ట్రెండ్ బేస్ తీసుకొని, ఇనిషియల్గా మనకి ట్రేడ్ అనేది ట్రెండ్ బేస్ తీసుకొని, బై ఆర్ సెల్, కింద పడుతుందా పైకి వెళ్తుందా చూసుకొని సెల్ ఆర్ బై చేసి, దాని తర్వాత లెవెల్ కూడా చూసుకోవాలి, పక్కన ఏ లెవెల్లో ఉన్నాం మనము అని చూసుకొని, నెక్స్ట్ ఎగ్జిట్ అనేది కూడా ముందే మనం చూసుకోవాలి, ఎక్కడికి వెళ్తుందేమో అని మనకు ఊహ పెట్టుకొని అదొక ఎగ్జిట్, అదొక లెవెల్ ఎగ్జిట్ అనమాట. ఓకే, మళ్ళీ ఒకసారి చెప్తాను కాన్సెప్ట్. మనం ఎంట్రీ అనేది ఈ ట్రెండ్ బేస్డ్
ఓకే, ఇక్కడ ట్రెండ్ చూసి మనం సెల్ చేయాలి. నెక్స్ట్ దాని తర్వాత ఇక్కడ పక్కన ఏమైనా లెవెల్ ఉందో చూసుకోవాలి. ఇక పైన ఉంది, లెవెల్ లేదు. ఎగ్జిట్ అనేది మనకి నెక్స్ట్ లెవెల్ అనేది చూసుకొని ట్రేడ్ చేయాలన్నమాట. ఇక్కడ ఈ లెవెల్ ఉంది కదా, ఇక్కడ ఎగ్జిట్ చేయాలి బేసికల్లీ. సో ఇది ఎవరు చెప్పని సీక్రెట్. ఏదైతే యూట్యూబ్ ఛానల్స్లో మనకి ఇండికేటర్స్ వాడతాం, ఆ స్ట్రాటజీ ఈ స్ట్రాటజీ అంటే వినకండి. ఓన్లీ లెవెల్స్ బేస్ ఇట్లా 1 మినిట్ టైంలో ఈజీగా ట్రేడ్ అర్థమయ్యేలా ఉండాలని, చూడంగానే మన లైవ్ మార్కెట్లో కనిపెట్టాలి మనకి ఈజీగా ట్రేడ్ చేయొచ్చా లేదా, బైస్ ఎలా ట్రెండ్స్ ఎలా చూసుకొని ఎగ్జిట్ ఎక్కడ ఉంది అనేది మనం మైండ్లో వచ్చేసేయాలి. అప్పుడే మనం ట్రేడ్ చేయగలం. ఇంకా రెస్ట్ మార్కెట్కి వదిలేయాలి ఎట్లా మూవ్ అవుతుంది అనేది. సో ఇది చాలా ఇంపార్టెంట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.